వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్కెట్ నిన్నటి క్లోజ్ దగ్గరలోనే ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ సెషన్ హై అనేది ఇక్కడ ఉంది. ప్రీవియస్ సెషన్ హై అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే అక్కడ నుంచి క్రాష్ ఏం జరగలేదు. సో దిస్ విల్ బి ద జస్ట్ లెవెల్ అంతే. అండ్ ప్రీవియస్ సెషన్ లో అయితే ఇంపార్టెంటే. ఓకే, సో ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ నుంచి బిగ్ బౌన్స్ అయింది కదా. దిస్ విల్ బి ద డిమాండ్ జోన్ ఫర్ కమింగ్ డేస్. సో అంటే ఈ రోజు మార్కెట్ అంత క్రాష్ అవ్వకపోయినా, బట్ ఫర్ కమింగ్ డేస్ దిస్ లెవెల్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. ఇదైతే డిమాండ్ జోన్ కింద మార్క్ చేసుకోవచ్చు. డిమాండ్ జోన్ కిందే మనకి వర్జిన్ సిపిఆర్ ఉంది ఇక్కడ. సో వర్జిన్ సిపిఆర్ అనేది మరి క్యాండిల్ టచ్ అవ్వకపోతే సిపిఆర్ మార్క్ చేసుకోవచ్చు అన్నారు కదా. మరి ఇక్కడ విక్ అనేది టచ్ అయింది కదా, బట్ స్టిల్ దిస్ విల్ బి వర్జిన్ సిపిఆర్. ఎందుకంటే వర్జిన్ సిపిఆర్ ఇక్కడ పార్షియల్ వర్జిన్ సిపిఆర్ అంటారు. ఓన్లీ విక్ అనేది టచ్ అయింది. నార్మల్ గా ఓపెనింగ్ కానీ క్లోజ్ కానీ సిపిఆర్ లోపల నుంచి జరిగిపోతే అలాంటప్పుడు నేను మార్క్ చేసుకోను, కానీ ఈ రోజు అయితే మార్క్ చేసుకుంటాను. ఈ రోజనే కదా, ఫర్ కమింగ్ 5 days దిస్ లెవెల్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. సో వర్జిన్ సిపిఆర్ ఎంటైర్ జోన్ అనేది సపోర్టే, ఎందుకంటే అక్కడ డిమాండ్ జోన్ ఉంది, అట్ ది సేమ్ టైం వర్జిన్ సిపిఆర్ కూడా ఉంది. అండ్ మార్కెట్ ఈరోజు ఇన్ కేస్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఐ నాట్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో లాంగ్, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రెండింగ్ అయిపోయింది కాబట్టి. అంటే ట్రెండ్ పైకి అయితే కంటిన్యూ అవుతుంది, కాకపోతే ఇక్కడ కొంచెం పాజ్ అనేది తీసుకోవచ్చు. సో మార్కెట్ నేను ఆల్రెడీ ట్రెండింగ్ డే అయిపోయింది కాబట్టి మోస్ట్ కేసెస్ లో, అంటే ట్రెండింగ్ డే అవ్వదని కాదు, బ్యాక్ టు బ్యాక్ ట్రెండింగ్ డేస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ లో ట్రేడింగ్ అంటే ప్రాబిలిటీ కదా, ఎక్కువ ప్రాబిలిటీ ఉన్న సెటప్స్ మనం తీసుకుంటాం. సో ఎక్కువ ప్రాబిలిటీ ఇక్కడ ఉన్నది ఏంటంటే నెక్స్ట్ డే మార్కెట్ సైడ్ వేస్ గా కానీ లేదంటే రివర్సల్ గా కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే ఏంటంటే లైక్ మార్కెట్ ఇట్ క్యాన్ బి జిగ్జాగ్ లైక్ దిస్ ఆర్ ఎల్స్ రివర్సల్, అంటే మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ నుంచి కిందకి వస్తుంది అండ్ సిపిఆర్ ని అట్రాక్ట్ చేసి సిపిఆర్ దగ్గర క్లోజ్ అవుతుంది. ఓకే, సో దిస్ క్యాన్ బి ద ఛాన్సెస్. అండ్ మోస్ట్ కేసెస్ లో నేను చూసింది ఏంటంటే 3 సినారియోస్ చూశాను. అంటే ఎలాంటి రోజున 3 సినారియోస్ చూశాను. ఒకటి, ఫస్ట్ క్యాండిల్ ఏమో బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి సెకండ్ క్యాండిల్ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ నుంచి కానీ లేదంటే కంటిన్యూషన్ 2-3 బార్స్ ఏమో గ్రీన్ బార్స్ వచ్చేసి నిన్న ట్రెండింగ్ డే అయింది కదా, ఈ రోజు కూడా ట్రెండింగ్ డే అవుతుంది అనే ఇంప్రెషన్ ఇచ్చి థర్డ్ బార్ నుంచి రివర్స్ అవ్వచ్చు మార్కెట్. ఓకే, థర్డ్ బార్ నుంచి రివర్స్ అవ్వచ్చు, లేదంటే ఫోర్త్ బార్ నుంచి రివర్స్ అవ్వచ్చు. కంటిన్యూషన్ గ్రీన్ బార్స్ తర్వాత చిన్న రెడ్ బార్ వస్తే మార్కెట్ ఇక్కడ అందరినీ ట్రాప్ చేసి మార్కెట్ ఫాల్ అయితే అవ్వచ్చు. ఇది ఫస్ట్ సినారియో నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది. సెకండ్ది ఏంటంటే సెంట్రల్ పివోట్ ఉంది కదా, అంటే ఇలాంటి వైట్ సిపిఆర్ అప్పుడు సెంట్రల్ పివోట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ పివోట్ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయ్యి ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. అది సెకండ్ సినారియో. థర్డ్ సినారియో ఏంటంటే పివోట్స్ లైక్ డైలీ పివోట్స్ కానీ క్యామ్రిల్లా R3 కానీ S3 కానీ. ఓకే, సో డైలీ పివోట్స్ అంటే ఇక్కడ R1 పివోట్ దగ్గర నుంచి రివర్స్ అవ్వచ్చు, లేదంటే క్యామ్రిల్లా S3 నుంచి కానీ క్యామ్రిల్లా R3 పివోట్ దగ్గర నుంచి కానీ రివర్స్ అవ్వచ్చు. ఈ 3 సినారియోస్ అయితే నేను ఎక్కువ అబ్జర్వ్ అయితే చేశాను. అండ్ కమింగ్ టు నిఫ్టీ, ఈవెన్ నిఫ్టీ ఈజ్ మోర్ ట్రెండింగ్ దన్ బ్యాంక్ నిఫ్టీ కదా. సో నిఫ్టీలో ఎలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రాదర్ దన్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కొంచెం ట్రెండింగ్ అయింది, కాకపోతే నిఫ్టీ అయితే కొంచెం రైట్ ఫ్రమ్ ఫోర్త్ క్యాండిల్ నుంచి కూడా మార్కెట్ పైకే వెళ్ళింది. ఓపెనింగ్ అండ్ క్లోజ్ కూడా, ఓపెనింగ్ ఏమో లో దగ్గర ఉంది, క్లోజింగ్ ఏమో హై దగ్గర ఉంది. అలాంటప్పుడు దీన్ని బిగ్ ట్రైనింగ్ డే అంటారు. సో అలాంటప్పుడు ఇక్కడ మనం నిఫ్టీ అనేది ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ పైకి వెళ్తే R1 పివట్ ఉంది. డిమాండ్ జోన్ వచ్చి ఈ లెవెల్ లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది కదా, దిస్ లెవెల్ విల్ బి ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా వర్జిన్ సిపిఆర్ నిఫ్టీ, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఐ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఆన్ టేకింగ్ వర్జిన్ సిపిఆర్ స్ట్రాటజీ. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి సిపిఆర్ అనేది కొంచెం యావరేజ్ టు వైడ్ ఉంది, నిఫ్టీలో కొంచెం నేరో టు యావరేజ్ అనుకోవచ్చు. ఓకే, బట్ స్టిల్ దిస్ ఈజ్ ఎ వర్జిన్ సిపిఆర్. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంటే. కొంచెం బిగ్గర్ టైం ఫ్రేమ్స్ లో చూద్దాము. డైలీ టైం ఫ్రేమ్ లో స్వింగ్ లెవెల్ అనేది మనకి అంత ఏం లేదు. రీసెంట్ గా ఇక్కడ నుంచి సప్లై జోన్స్ ఉన్నాయి కానీ స్వింగ్ లెవెల్ లేదు. స్వింగ్ లెవెల్ ఇక్కడ ఉంది ఫర్ కమింగ్ డేస్, ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో ఆ లెవెల్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ప్రెసెంట్ అయితే ఈ రోజుకి మార్కెట్ ఓన్లీ ప్రీవియస్ సెషన్ హై దగ్గర చూసుకుందాం. ఇక్కడ ఈ లెవెల్స్ కూడా ఉన్నాయి, లైక్ ఇవి కూడా స్వింగ్ లెవెల్స్, కాకపోతే ఇప్పుడు మార్క్ చేసుకున్నాం, రేపు మార్క్ చేసుకుందాం, లైక్ కమింగ్ డేస్ లో మార్క్ చేసుకుందాం. ఇప్పుడైతే పెద్ద ట్రెండింగ్ డే అయితే తప్ప అవి ఏమంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ సిపిఆర్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, బుల్లిష్ క్యాండిల్. బట్ స్టిల్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది 150 పాయింట్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏంటి, ప్రీవియస్ సెషన్ హైని ఇంకా బ్రేక్అవుట్ చేయలేదు మార్కెట్. సో రెసిస్టెన్స్ ఏమో దగ్గరగా ఉంది 40 పాయింట్స్, వేరేజ్ లో అయితే 170 పాయింట్స్ ఉంది. అలాంటప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే, సిపిఆర్ దాన్ని సపోర్ట్ తీసుకుంటున్నా సరే కాసేపు అయితే వెయిట్ చేద్దాం, ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం.
ఇక్కడ ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ వచ్చింది, డేలో దగ్గరికి డిస్కౌంట్ ప్రైస్ వచ్చింది, అండ్ దెన్ సిపిఆర్ సపోర్ట్ ఉంది. ఈవెన్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గరే, టాప్ సిపిఆర్ దగ్గరే సపోర్ట్ అయితే తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ స్పేస్ లేదు, ఇక్కడ మనకి రూమ్ లేదు మార్కెట్ కొంచెం పైకి వెళ్ళడానికి. అఫ్ కోర్స్ రిస్క్ రివార్డ్ బాగుండొచ్చేమో, లైక్ 90 పాయింట్స్ అండ్ ఇక్కడ 100 పాయింట్స్ వస్తుంది, ఒక 1:1 వస్తుంది. ఇక్కడ రూమ్ లేదు. ఇన్ కేస్ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ కొంచెం పెద్దదైంది అనుకోండి, అలాంటప్పుడు అయితే మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ డే హై వరకు అయితే ఇక్కడ నుంచి కొంచెం స్పేస్ ఉంటుంది కాబట్టి. కాకపోతే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే యా పర్ఫెక్ట్ ప్లేస్ టు గో లాంగ్, బట్ స్టిల్ అంటే సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది, సిపిఆర్ సపోర్ట్ ఉంది, డేలో సపోర్ట్ ఉంది, ఇది పర్ఫెక్ట్ ఏరియానే. కాకపోతే రిస్క్ రివార్డ్ కి రూమ్ లేదు. అలాంటప్పుడు జస్ట్ ఇగ్నోర్, ఓకే, యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా ఇక్కడ సెంట్రల్ పివట్ నుంచే సపోర్ట్ అనేది తీసుకుంటుంది. 51,400 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 51,400 పుట్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నాను. 745 దగ్గర రన్ అవుతుంది. ఇన్స్టెడ్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సెన్సెక్స్ అయితే 79,400 పుట్ ఆప్షన్, 79,400 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. సో చూద్దాం, నిఫ్టీ ఇక్కడ ఏమైనా బులిష్నెస్ చూపిస్తే, క్యాండిల్ బులిష్ క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా సెంట్రల్ పివట్ ఉంది కాబట్టి ఏదన్నా ప్లాన్ చేద్దాము. సో సీమ్స్ లైక్ ఇట్ ఈస్ ఏ డోజీ బార్. 51,400 పుట్ ఆప్షన్ 750 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక 150 క్వాంటిటీస్ ప్లేస్ చేస్తాను. ఇంకా క్యాండిల్ క్లోజ్ అవడానికి 40 సెకండ్స్ అయితే ఉన్నాయి. సో యా పిన్ బార్ ఫామ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం రెడ్ కూడా చేంజ్ అవుతుంది, అంటే సెల్లర్స్ ఫైటింగ్. సో ప్లేస్ చేశాను, 150 క్వాంటిటీస్ ప్లేస్ చేశాను. 740 కదా, సో స్టాప్ లాస్ ఇందులో ఒక 50 పాయింట్స్ పెట్టుకుంటాను. ఓకే, 790 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, ప్రెసెంట్ అయితే ఇది 2000 ప్రాఫిట్ అయితే నెక్స్ట్ అప్డేట్ 3000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది ఇది. సో రిస్క్ రివార్డ్ చూసుకుందాం. లైక్ మనం ఇక్కడ డోజీ దగ్గర ఎంటర్ అయ్యాం కదా, ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ 45 పాయింట్స్, 90 పాయింట్స్ షుడ్ బి ద టార్గెట్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. అయితే 90 పాయింట్స్ ఇక్కడే వచ్చేస్తుంది. కాకపోతే నేను అట్లీస్ట్ సెకండ్ క్యాండిల్ బాడీ వరకు అన్న వెయిట్ చేస్తాను, 180 పాయింట్స్ వరకు వెయిట్ చేస్తాను. దిస్ ఈస్ ద టార్గెట్. సో బ్లాక్ ఈస్ ద టార్గెట్. ఎంట్రీ ఏమో ఇక్కడ తీసుకున్నాము. సో చూద్దాం ఏమవుతుందో. సో ప్రెసెంట్ అయితే 3000 అలా రన్ అవుతుంది. సో రివర్సల్ చూపిస్తుంది ఇక్కడ, లైక్ పైకి వెళ్ళి మళ్ళీ కింద పిన్ బార్ అనేది కిందకు వచ్చింది. నిఫ్టీ కూడా డౌజీ బార్ ఉంది. కాకపోతే నిఫ్టీ సెంట్రల్ పివట్ ఇక్కడ ఉంది. నిఫ్టీ ఒకవేళ కిందకు వస్తే అప్పుడు సెన్సెక్స్ ప్లాన్ చేస్తాను. లేదు బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతుంది కదా ఇప్పుడు, నిఫ్టీ కూడా రివర్స్ అయిపోతే అప్పుడైతే ప్రాబ్లం అయితే ఉండదు. ప్రెసెంట్ అయితే 1000 రూపీస్ నెగిటివ్ రన్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రేడ్ అవుతుంది కదా, స్టాప్ లాస్ ఒక 50 పాయింట్స్. సో 25 పాయింట్స్ ప్లాన్ చేసుకోవచ్చు స్టాప్ లాస్ అకార్డింగ్ టు ఆప్షన్స్. 750, ఓకే, 775 స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. లైక్ ఒక 5000 రిస్క్ వచ్చేలాగా. సో బ్రోకర్ సైడ్ నుంచి ఇష్యూ అనుకుంటా. సో డిమాట్ సరిగ్గా అవ్వట్లేదు. సో సెన్సెక్స్ ట్రేడ్ అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడండి గ్రూప్ లో. 240 దగ్గర తీసుకోమని చెప్పాము, 216 అలా రన్ అవుతుంది. ఓకే, వెయిట్ వెల్, ఇట్ ఈస్ సమ్ వాట్ ల్యాగ్. సో డిమాట్ అయితే ప్రాబ్లం, నేను మొబైల్లో చూసుకుంటున్నాను. సో రిస్క్ ఎందులో ఫస్ట్ ట్రేడ్ లో 5000 రిస్క్ చేశాను, సెకండ్ ట్రేడ్ లో కూడా 5000 రిస్క్ చేస్తున్నాను. సో లెట్ మీ క్లియర్ వన్స్. ఓకే, నా క్లియర్ కదా. సో ప్రెసెంట్ ఇది సెన్సెక్స్ తీసుకున్న ట్రేడ్ 246 దగ్గర 60 క్వాంటిటీస్ తీసుకున్నాను. రిస్క్ 5000 పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ దో సెంట్రల్ పివట్ బ్రేక్అవుట్ అయినా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది, అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సెంట్రల్ పివట్, యాక్చువల్లీ నిఫ్టీ కాదు సెన్సెక్స్ ఎగ్జాక్ట్ గా సెంట్రల్ పివట్ దగ్గర ఉంది. అందుకు ట్రేడ్ అనేది తీసుకున్నాము. సో చూద్దాం ఏమైతుందో. ప్రెసెంట్ ఇది 1000 రూపీస్ రన్ అవుతుంది. సో 2000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఇది 246 అయింది, 220 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ మూమెంటం చూపిస్తుంది. వెరాజ్ నిఫ్టీ అయితే ఇంకా సెంట్రల్ పివట్ దగ్గర రావాలి. నిఫ్టీ సెంట్రల్ పివట్ దగ్గరకు వస్తే ఇంకా నిఫ్టీ కూడా పైకి వెళ్ళొచ్చు. సో చూద్దాం ఇక్కడి నుంచి పైకి వెళ్తుందా, లేదంటే కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందా అన్నది చూద్దాం. మై బయాస్ ఈజ్ నాట్ షార్ట్ ఈరోజు. సో నేనైతే లాంగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాను. సో చూద్దాం ఏమవుతుందో. సో నిఫ్టీ మేకర్ బ్రేక్ లెవెల్ కాబట్టి ఇంకా స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేసుకుంటున్నాను. రిస్క్ ఇందులో 2500 వచ్చేలా పెట్టుకుంటున్నాను. సో 246 దగ్గర అయింది కదా, 288 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, జస్ట్ 40 పాయింట్స్, 288 వస్తే క్లోజ్ చేస్తాను.
సో బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఐని అయితే బ్రేక్అవుట్ చేసింది, బట్ స్టిల్ ఇక్కడ షార్ట్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేయకూడదు, ఎందుకంటే నిఫ్టీ ఇంకా సెంట్రల్ ప్యూర్ దగ్గర ఉంది కదా. సో నిఫ్టీ కూడా లైక్ బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్ గా ఉంటే నిఫ్టీని కూడా బ్రేక్అవుట్ చేసేయచ్చు ఇది, లైక్ మార్కెట్ కిందకి వస్తే. లేదు బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పైకి అయితే మూవ్ అవ్వచ్చు. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది, ఫస్ట్ ట్రేడ్ కూడా మనకి 3000 ప్రాఫిట్ వచ్చింది. సో అక్కడ నుంచి లాస్కి వచ్చింది. సో చూద్దాం ఈ ట్రేడ్ ఏమవుతుందో. సెకండ్ ట్రేడ్ 4000 ప్రాఫిట్కి వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 7500కి అయితే వచ్చింది ఇది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయ్యింది, వేరేజ్ నిఫ్టీ అయితే సో ఈ లెవెల్ చెప్పాను కదా స్ట్రాంగ్ ఇంపార్టెంట్ లెవెల్ అని. సో అక్కడి నుంచే పెద్దగా గ్రీన్ బార్ అయితే ఫామ్ అయింది. గైస్ ప్రాఫిట్ బ్యాక్ విత్ 7500. సో ఇది పైకే మూవ్ అవుతుంది నిఫ్టీ. సో చెప్పాను ఇనిషియల్ బ్యాలెన్స్ లో కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు అని, వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, బట్ 20 ఎంఏ కూడా బ్రేక్అవుట్ అవ్వాలి. సో రెసిస్టెన్స్ కూడా ఉన్నాయి నిఫ్టీకి, 20 ఎంఏ ఉంది, ఈ స్వింగ్ లెవెల్ ఉంది, సెంట్రల్ సిపిఆర్ ఉంది, టాప్ సిపిఆర్ ఉంది, ఆ తర్వాత పైకి వెళ్ళొచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. 2500 అయితే ప్రాఫిట్ రన్ అవుతుంది. సో సెన్సెక్స్ లో ఇప్పుడు 79400 అనేది ఏటీఎం అయిపోయింది. 79200 పుట్ ఆప్షన్ చూస్తాను, ఇది ఎగ్జిట్ అయిపోయి, ఎందుకంటే మార్కెట్ క్లోజింగ్ ఎప్పుడు కూడా మనకి ఏటీఎం దగ్గరలో అవ్వకూడదు, అండ్ ఈవెన్ సెన్సెక్స్ అయితే ఇంకా వాలటైల్ గా ఉంటుంది, కాబట్టి 79200 పుట్ ఆప్షన్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూస్తాను. 90 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ ఇదైతే కాస్ట్ ఎగ్జిట్ అయితే అయిపోయాను 5000 ప్రాఫిట్ దగ్గర. 200 పుట్ ఆప్షన్ అనేది సెన్సెక్స్, అండ్ ఇక్కడ ఇనిషియల్ బ్యాలెన్స్ లో అయితే ఇంకా ఉంది సపోర్ట్ అనేది. సో చూద్దాం ఇది ఈ లెవెల్ 100 ట్రేడ్ అవుతుంది. 100 క్వాంటిటీస్ తీసుకుంటే మనకి రిస్క్ అనేది 50 పాయింట్స్ పెట్టుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా స్ట్రాంగ్ మూమెంటం అయితే చూపిస్తున్నాయి, డౌన్ సైడ్ ఉంది మూమెంటం. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి డిమాండ్ జోన్ ఈ లెవెల్ కదా, ఇక్కడ చూద్దాం ప్రైస్ యాక్షన్, లేదంటే ఈ లెవెల్ దగ్గర చూద్దాము, లేదంటే నిఫ్టీ ఇక్కడ నుంచి లైక్ మళ్ళీ ఇనిషియల్ బ్యాలెన్స్ లో నుంచి పైకి వెళ్తే అప్పుడు యాడ్ చేద్దాము. ప్రెసెంట్ అయితే కాసేపు చూద్దాం, వెయిట్ చేద్దాం. 100 క్వాంటిటీస్ అయితే తీసుకున్నాను. స్టాప్ అప్డేషన్ ఇక్కడ మనకి సెన్సెక్స్ అనేది సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుంది. ఇది నిఫ్టీ చార్ట్, ఓకే సెన్సెక్స్ చార్ట్ నేను మొబైల్లో చూస్తున్నాను. సెన్సెక్స్ ట్రేడింగ్ వ్యూలో మనకి లైక్ ల్యాగ్ అనేది ఉంటుంది, ఒక 15 మినిట్స్ తర్వాత డిలే ఉంటుంది. సో సెన్సెక్స్ సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ చేస్తుంది, సిపిఆర్ కింద పెట్టుకున్నాను, సెన్సెక్స్ సిపిఆర్ కింద పెట్టుకున్నాను. లైక్ స్టాప్ లాస్ ఇప్పుడైతే 150 పెట్టుకున్నాను, 155 పెట్టుకున్నాను, 155 వస్తే క్లోజ్ చేస్తాను. సో ఇది సెన్సెక్స్ చార్ట్. సో మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ ఇక్కడ. సో ఈ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే ఇంకా ట్రెండ్ అనేది బేరిష్ అన్నట్టే కదా, ఇంకా అలాంటప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ కూడా రిస్క్ పెంచుకోవడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మనం తీసుకున్న ప్రీమియం ఎంత, 100 రూపీస్ తీసుకున్నాము. సో 100 నుంచి హాఫ్ ఎంత, 50 కదా. సో 50 వస్తే 100 పాయింట్స్, లేదంటే 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాను. సో అంటే 100 పాయింట్స్ సెన్సెక్స్ 100 నుంచి 100 వెళ్ళిపోతుందని కాదు. సో ఇట్ డిపెండ్స్, ఓకే నేను 5000 లాస్ అనేది పెట్టినాను కాబట్టి 7500 ప్రాఫిట్ వచ్చినప్పుడు క్లోజ్ చేస్తాను, లేదంటే 10,000 వరకు ట్రైలింగ్ చేస్తాను. ఇన్ కేస్ లేదు అది కూడా కాదంటే అప్పుడు ఎగ్జిట్ అయిపోతాను. ఈ లెవెల్ కిందకి వస్తే సెన్సెక్స్ 79,250 దగ్గరకు వస్తే క్లోజ్ చేసేస్తాను. ఇది మన స్టాప్ లాస్ అనేది కూడా హిట్ అయిపోతుంది. 155 వస్తే క్లోజ్ చేస్తాం. టేకింగ్ టైం ఇదైతే 83 దగ్గర రన్ అవుతుంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా లైక్ నిఫ్టీకి సిపిఆర్ సపోర్ట్ ఉంది, అండ్ దెన్ సెన్సెక్స్ కూడా సిపిఆర్ సపోర్ట్ ఉంది. మేక్ ఆర్ బ్రేక్ టైం ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ పైన క్లోజ్ అయితే టార్గెట్ కి అయితే వెళ్ళొచ్చు. సో నేనైతే ఇంకా సెషన్ ఆపను, కానీ లైక్ నేనైతే బయటకు వెళ్తున్నాను. సో స్టాప్ లాస్ హిట్ అయితే నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, చూసుకుంటాను లైక్ ఆర్డర్ ట్రిగర్ అయిందో లేదో. లైక్ చూద్దాం 150కి వచ్చేస్తే క్లోజ్ చేస్తాను, లేదంటే హోల్డ్ చేస్తాను, నేను అప్డేట్ చేస్తానండి. ఓకే గైస్ ఇది టార్గెట్ అయితే అయిపోయింది. టార్గెట్ లైక్ 10,000 వరకు కూడా వెయిట్ చేయొచ్చు, కాకపోతే ఇది 79,200 పుట్ ఆప్షన్ 26 ఆ టైంకి వచ్చినప్పుడు 29 ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఒక పాయింటే కదా క్లోజ్ చేద్దాం 7,500తో అని చెప్పి అనుకున్నాం, కాకపోతే అది ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయి 7,100 అయితే వచ్చింది. సో అనాలిసిస్ ఏంటంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ, సో ఫస్ట్ ఇక్కడ మనకి సెంట్రల్ పివట్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఈరోజు 3 రూల్స్ చెప్పాను. ఏంటి నా వ్యూ ఏంటంటే, ఫస్ట్ క్యాండిల్స్ ఫస్ట్ 2-3 బార్స్ ప్రీవియస్ సెషన్ హై
బ్రేక్అవుట్ అయ్యి ఇంప్రెషన్ పైకి వెళ్తున్నట్టు ఇచ్చి అక్కడి నుంచి రివర్స్ అవుతుంది అని చెప్పిన అది ఫస్ట్ వ్యూ. సెకండ్ వ్యూ అంటే R1 నుంచి కానీ S1 నుంచి కానీ రివర్స్ అవుతుంది అని చెప్పాను, అది సెకండ్ వ్యూ. థర్డ్ వ్యూ ఏంటంటే సెంట్రల్ పివట్ దగ్గర నుంచి రివర్సల్ అవుతుంది అని చెప్పి, లైక్ కెమెరాస్ అవి కూడా చూసుకోవచ్చు. సో కెమెరాలో మనకి అక్కడ S3 కెమెరాలో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి సెంట్రల్ పివట్ దగ్గర ఉంది. సెంట్రల్ పివట్ ఇంపార్టెంటే, అట్ ది సేమ్ టైం S3 కెమెరాలో కూడా ఇంపార్టెంటే. కాకపోతే ఇది ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ బుల్లిష్ డోజీ బార్ వచ్చిందని చెప్పి ఎంట్రీ తీసుకున్నాం. డోజీ బార్ తర్వాత ఏ క్యాండిల్ వస్తే మార్కెట్ అటు సైడ్ మూవ్ అవ్వచ్చు. సో ఇక్కడ కొంచెం పైకి వెళ్తున్నట్టు వెళ్ళి వన్స్ ఎప్పుడైతే డేలో బ్రేక్అవుట్ అయిందో అక్కడ నుంచి ఇమీడియట్ గా స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాం. సో ఇది యాక్చువల్గా 7,500 లాస్ అనేది రావాలి, కానీ ఇమీడియట్ గా స్టాప్ లాస్ ఎప్పుడైతే అప్డేట్ చేసుకున్నామో 5,000 దగ్గర క్లోజ్ చేశాను. నెక్స్ట్ ట్రేడ్ మనం సెన్సెక్స్ లో తీసుకున్నాం. సో నిఫ్టీ ఇక్కడ గ్రీన్ బార్ రాలేదు. నెక్స్ట్ టైం నిఫ్టీ కూడా ఇక్కడ కెమెరాలో పివట్ ఉంది నిఫ్టీ. యా, సో S3 కెమెరాలో ఉంది కదా, లైక్ నాకు తెలిసి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ S3 కెమెరాలో ఉంది, సెంట్రల్ పివట్ కూడా ఉంది. సో అక్కడ గ్రీన్ బార్ ఫామ్ అయింది. అలాగని చెప్పి మీరు నెక్స్ట్ టైం ఇలాంటి సెటప్ చూసినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోకండి, ఎందుకంటే స్టాప్ లాస్ కొంచెం పెద్దది అయిపోతుంది. టేక్ ప్రాఫిట్ అఫ్ కోర్స్ 1:2 ఉన్న రిస్క్ అనేది పెద్దది అయిపోతే ఆ ట్రేడ్ అనేది అవాయిడ్ చేయండి. ఓకే, సో ఈరోజు ఫస్ట్ ట్రేడ్ కూడా ఇక్కడ అవాయిడ్ చేసాం. ఇక్కడ సిపిఆర్ దగ్గర నుంచి బుల్లిష్ క్యాండిల్ వస్తుంది కదని చెప్పి లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చు, కాకపోతే రిస్క్ రివార్డ్ అనేది మన సైడ్ లేదు, అందుకే ఎగ్జిట్ ట్రేడ్ అనేది తీసుకోలేదు అందుకే. సో రిస్క్ రివార్డ్ ఈజ్ వెరీ క్రూషియల్. రిస్క్ రివార్డ్ లేకపోతే ట్రేడ్ అనేది ఎంత హై ప్రాబిలిటీ స్ట్రాటజీ అయినా, మీ దగ్గర ఉన్న స్ట్రాటజీస్ అవ్వచ్చు లేదంటే మేము చెప్పే స్ట్రాటజీస్ అవ్వచ్చు, అవి అయితే తీసుకోకండి. ఓకే, సో మనకి ఇక్కడ నిఫ్టీ అనేది ఫస్ట్ క్యాండిల్ లో అనేది రిజెక్షన్ పాయింట్, లైక్ ఇక్కడ నుంచి పిన్ బార్ ఫామ్ అయిన తర్వాత రిజెక్షన్ అయితే అవుతుంది. సో ఇంకొక ట్రేడ్ తీసుకుంటాను కాదు, కానీ నేను ఎగ్జిట్ అయిపోవడానికి ఇంకొక రీజన్ ఇది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తే రావచ్చు, బట్ అట్ ది సేమ్ టైం నాకు 1:2 రిస్క్ రివార్డ్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ మనం 5,000 లూజ్ అయ్యాము, సెకండ్ ట్రేడ్ మినిమం 10,000 వరకు వెయిట్ చేయొచ్చు, కాకపోతే మనం 12,000 వరకు వెయిట్ చేసాం. సో ఈ రెండు కూడా ఒకటే ట్రేడ్స్, లైక్ 79,400 అనేది ఏటీఎం ఐటీఎం అయిపోతుందని చెప్పి ఆ తర్వాత తీసుకున్నాం. సో సెకండ్ ట్రేడ్ మనం ఇక్కడ నిఫ్టీలో చూసి తీసుకోలేదు. మనం సెకండ్ ట్రేడ్ నిఫ్టీ దగ్గర బుల్లిష్ క్యాండిల్ అసలు లేనే లేదు, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఉంది కానీ స్టాప్ లాస్ మళ్ళీ పెద్దది అయిపోతుంది. అందుకని చెప్పి ఏం చేసాం, ఇక్కడ సెన్సెక్స్ లో లైక్ వన్ కైండ్ ఆఫ్ డోజీ బార్ వచ్చింది, సెన్సెక్స్ లో ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ అనేది లైక్ మనం ఇక్కడ రిస్క్ రివార్డ్ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే డే హై వరకు అనుకున్న 500 పాయింట్స్ వస్తుంది. సో 250 పాయింట్స్ ఇస్ ద బెస్ట్ స్టాప్ లాస్. బట్ అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ స్పాట్ చార్ట్ చూసి పెట్టుకోలేదు నేను, స్టాప్ లాస్ మనం ఆప్షన్ ప్రీమియం ప్రకారం పెట్టుకున్నాము. సో ఇది ఎక్కడ తీసుకున్నాం, 79,200 పుట్ ఆప్షన్, సారీ 79,400 పుట్ ఆప్షన్ 246 దగ్గర ఎంట్రీ తీసుకున్నాము. ఆ తర్వాత మనకి 5,000 ప్రాఫిట్ రాగానే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని స్ట్రైక్ ప్రైస్ మార్చాను. 100 రూపీస్ దగ్గర 79,200 తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ సిపిఆర్ అనేది మేక్ ఆర్ బ్రేక్ టైం, ఇక్కడ ఈ లెవెల్ ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళొచ్చు లేదంటే బ్రేక్అవుట్ అవుద్ది అని చెప్పాను కదా. అండ్ సేమ్ టైం అదే టైంలో బ్యాంక్ నిఫ్టీ డిమాండ్ జోన్ దగ్గర ఉంది. సో మనం ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం మార్నింగ్, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది. సో మార్కెట్ ఎగ్జాక్ట్ సైన్స్ కాదు, ఎందుకంటే మనం ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం కదా, ఎక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటానో ఏం కాదు. ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళింది కరెక్టే, కానీ ఇక్కడ పుల్ బ్యాక్ జరిగిన తర్వాత పుల్ బ్యాక్ నుంచి బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్స్ 1 2 3 4 5 గ్రీన్ బార్స్ వచ్చాయి. సో ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు క్వాంటిటీస్ యాడ్ చేశారు నిన్న. సో అందుకు ఈ లెవెల్ కూడా ఉంది కదా అని చెప్పి స్ట్రైక్ ప్రైస్ మార్చాను. స్ట్రైక్ ప్రైస్ మార్చి 79,200 పుట్ ఆప్షన్ అనేది సెల్ చేసాం. 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఇనిషియల్ గా 75 పెట్టుకుందాం అనుకున్నాం, కాకపోతే ఇంకా మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ దగ్గర ఉంది కదా అని చెప్పి 50 పాయింట్స్ 150 పెట్టుకున్నాను, 155 అంతా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఓవరాల్ ప్రాఫిట్ ఇక్కడ 25 రాగానే 7,500 వస్తుంది. ఈ రోజు రిస్క్ ఎంత 7,500, ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ 5,000 రిస్క్ పెట్టుకున్నా, సెకండ్ ట్రేడ్ మనం ఇనిషియల్ గా 5,000 పెట్టుకున్నాం, బట్ స్టిల్ అప్డేట్ చేసేసుకున్నాం. వన్స్ స్పాట్ చార్ట్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో నిఫ్టీలో ఇమీడియట్ గా స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసేసుకున్నాము. అండ్ అదైతే 2,500 టోటల్ లాస్ వస్తే ఈరోజు 7,500 వద్దును, బట్ సెకండ్ ట్రేడ్ అనేది బాగా వర్కౌట్ అయితే అయ్యింది. సో స్ట్రాటజీస్ అనేవి ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, రెండు మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్న స్ట్రాటజీస్ అయితే ఒకటే స్ట్రాటజీ ఏంటి, S3 కెమెరా అండ్ సెంట్రల్ ప్యూర్ దగ్గర బుల్లిష్ డోజీ బార్ వచ్చింది కదా అని ఎంట్రీ తీసుకున్నాము. కాకపోతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫెయిల్ అయింది, సెన్సెక్స్ అయితే వర్కౌట్ అయింది సేమ్ స్ట్రాటజీ. అండ్ ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అక్కడి నుంచే రిజెక్షన్ జరుగుతుంది. సో ఇవి డే టర్నింగ్ పాయింట్స్ అంటారు దీన్ని. సో అలాగని చెప్పి ఇంకేం ఎంట్రీస్ తీసుకోకండి, ఎందుకంటే ఇంకా ఆల్రెడీ మాక్సిమం లాస్ లిమిట్ లైక్ పెట్టుకున్నాం కదా ఈరోజు, అదైతే అయిపోయింది, టార్గెట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మాక్సిమం క్లోజ్ అయితే
చేసుకోవచ్చు. సో మనకి డన్ ఫర్ ది డే అండ్ డన్ ఫర్ ది వీక్. ఇంట్రెస్ట్ ఉంటే లైక్ ఈ 2 days కూడా ఇంకేం వేస్ట్ చేయకండి. డే ట్రేడింగ్ కోర్స్ కూడా తీసుకున్న తర్వాత మీరు లైవ్ ట్రేడింగ్ అటెండ్ అయితే లైక్ కొన్ని ఎక్కువ నేర్చుకోవచ్చు. ఓకే. సో నాకేదో డబ్బులు వచ్చేస్తాను కాదు, కానీ జస్ట్ మీరు అందులో చెప్పిన కంటెంట్ ఇందులో చెప్పింది మీకు కొంచెం అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో మీరైతే కూపన్ కోడ్ అయితే ఇస్తాను. రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. దాన్ని పింక్ చేయండి కూపన్ కోడ్ కోసం. డిస్కౌంట్ ప్రైస్ అయితే ఇస్తాం. సో మనకి ఓకే, డన్ ఫర్ ద వీక్ అండ్ హ్యాపీ వీకెండ్.